హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఇక దేశంలో రాష్ట్రం ముచ్చటనే మాట్లాడుకున్నాం. ఇక దేశం దాకా ఎందుకని ఇక డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు అడ్డగోలుగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇక వంట సామాన్ల మీద పెరిగేది కనిపిస్తలేదు కానీ అడ్డగోలుగా పెరిగిపోతూ ఉంది. దీని మీద మాట్లాడితే కొంతమంది ఏమంటా ఉన్నారంటే కుహాన మేధావులు ఏమంటా ఉన్నారంటే కుహాన హిందువులు ఏమంటా ఉన్నారంటే అందరు హిందువులను కాదు, మళ్ళీ ఇది అందరు హిందువులు రుద్దుకోవాల్సిన అవసరం లేదు, నేను కూడా హిందువునే. ఈ భారం ఎట్లా ఎట్లా ఒక పేదోని మీద పడతా ఉంది అని చెప్పేసి అనేదానికి చిన్న ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాం. అంటే ఫస్ట్ పెట్రోల్ రేట్లు ఎట్లా పెట్టినాయో చూద్దాం. ఫస్ట్ హైక్ May 15th ప్రైస్ ఇంక్రీజ్డ్ 3 రూపీస్ అంట ఫర్ లీటరు. సెకండ్ డే 90 పైసా, థర్డ్ డే 91 పైసా, ఫోర్త్ హైక్ ఎంత 2.61 పైసా. ఇగో ఇది పెట్రోల్ మీద పెరిగినటువంటి. వీటి మీద ప్రశ్నిస్తే ఏమని పెడతా ఉన్నారంటే ఒకడు ఇన్స్టాగ్రామ్లలో ఆడ ఈడ కొన్ని ప్లాట్ఫామ్స్లలో కొన్ని వీడియోలు వస్తూ ఉన్నాయి. బీర్ రేటు పెట్టినప్పుడు మాట్లాడతలేరు, మందు రేటు పెరిగినప్పుడు మాట్లాడతలేరు, ఇలా వచ్చి పెట్రోల్ రేటు పెరగంగానే మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటుంది. అంటే మందు మీద సోయి ఉన్నది వాళ్ళకు, బీర్ల మీద సోయి ఉన్నది వాళ్ళకు, మద్యం మీద సోయి ఉన్నది. ఈ పెట్రోల్ డీజిల్ను మందుతో మద్యంతో పోలుస్తూ ఉన్నారంటే వాళ్ళ సోయి వాళ్ళ శాస్త్రాలు ఎట్లున్నాయో అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంత నిమగ్నం అయిపోయారు. అరే ఏదేమైనా సరే మేము కట్టర్ హిందువులం అని చెప్పేసి వాళ్ళే ప్రవోక్ చేసుకుంటూ ఉన్నారు. హిందుత్వం అంటే ఏంది? రాజకీయమా? హిందుత్వం అంటే రాజకీయమా? ఒక పేదోడి పైన మతాలకు సంబంధం లేకుండా ఒక పేదోడి పైన భారం పడతా ఉంది. ఇలా నేను బండి మీద రావాల్సిందే ఖచ్చితంగా, నేను మందు తాగా, మరి మందు రేటు పెరిగినప్పుడు నేను ఎందుకు నోరు తెరవాలి? మద్యం తాగురి పానం ఖరాబ్ అవుతుంది, ఆరోగ్యం చెడిపోతుంది, తాగురి అని చెప్పి చెప్తా ఉన్నాం కదా. దాని మీద పెరిగినప్పుడు అంటే మౌనంగా ఉన్నారు. ఇలా పెట్రోల్ డీజిల్ మీద పెరిగినప్పుడు ఎందుకు నోరు తెరుస్తున్నారు? సిగ్గన్న అనిపించాలి. మోడీ వచ్చినప్పటి నుండి కేవలం 3 రూపాయలే పెరిగింది, దీనికి ఎందుకు అరుస్తురట? అరే చౌట సన్నాసులారా, 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ఇలా 113 రూపాయలకు వచ్చింది. కేవలం 3 రూపాయలు కాదు, అది 43 రూపాయలు. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి కేంద్ర ట్యాక్సు, ఇది రాష్ట్ర ట్యాక్సు, ఇది తొక్క తొడగురు కట్ట అని చెప్పేసి అది ఏదో లెక్కలేస్తూ ఉంటారు. ఆ లెక్కలో అడుగుతలేడ. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అంశమైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి GST అయినప్పటికీ 2 రాష్ట్రాలను నిలదీస్తూ ఉన్నాం. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తూ ఉన్నాం. ఇలా పేదోడి మీద అధిక భారం వేస్తూ ఉన్నారు. వంట నూనెల పైన, పెట్రోల్ డీజిల్ల పైన అధిక మొత్తంలో పెంచుకుంటూ పోకుండా ఎవరిని పొట్టగొడదామని చెప్పి చూస్తూ ఉన్నారు, ఎవరిని నాశనం చేద్దామని చూస్తూ ఉన్నారు. పేదోడు బతికేది ఎట్లా? ఇలా ప్రయాణం చేయాలి ఖచ్చితంగా. బస్సులో సౌకర్యం ఉండని ప్లేస్లు అనేకం ఉన్నాయి. సరే బస్సులలో పోదాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు అని చెప్పేసి అంటే ఆ ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ ఉండదు. మరి వాడు ఎట్లా పోవాలి ఆఫీస్కి? ఒక బైక్ కొనుక్కోవాలి, అప్పో సొప్పో చేసి చిన్నవనో పెద్దవనో ఒక బండి కొనుక్కొని ఆ బండి మీద పోవాలి, ఆ బండిలో పెట్రోల్ పోయాలి, ఆ బండి నడుస్తుంది అప్పుడే. మరి అప్పుడు ఏంది బతికింది? ఇలా లీటర్లు జీతం ఏం పెరుగుతలేదు, పేదోని జీతం పెరుగుతలేదు, పేదోని జీతం పెరుగుతలేదు, కానీ పేదోడు వాడే ప్రతి వస్తువు పైన ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఎస్, ఇలా ధరలు పెరగడంలో తప్పు లేదు, రోజులు మారుతున్న కొద్దికి ప్రతి దాని ధర పెరుగుతుంది. మరి పేదోడి కనీస కష్టాజీతం పెరగాలని చెప్పేసి ఎప్పుడన్నా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుందా? ఇలా మేము ధరలు వేస్తూ ఉన్నాం, ఇలా 10,000 జీతగాడు ఆ ధరలకు తగ్గట్టుగా బతకలేడు కాబట్టి మనం జీతం 15,000 చేయరని చెప్పేసి ఎప్పుడన్నా మాట్లాడిందా? ప్రైవేటు కంపెనీలు దోచుకుంటా ఉన్నాయి. ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేద్దామని చెప్పేసి అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తలేరు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 2 ప్రభుత్వాలు కలిసి పేదోన్ని ఇంకా అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి వెలుగుతే ఆ కుటుంబం వెలుగుతుంది, ఆ కుటుంబం భారం కొద్దింత తగ్గుతుంది. మరి ఎందుకని చెప్పేసి 2 కోట్ల ఉద్యోగాలు ఎటువైనాయో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ కుహాన మేధావులు చెప్పాలి. 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయో కాంగ్రెస్ ప్రభుత్వం కుహాన మేధావులు వీళ్ళు చెప్పాలి. ఇలా మాట్లాడినప్పుడు దాన్ని సోషల్ మీడియాలో మాటకు మాట యుద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ సమస్యకు పరిష్కారాన్ని చూపించే ప్రయత్నం చేస్తలేరు. దీన్ని ప్రశ్నించాల్సిన యువత మొత్తం కూడా మొద్దు నిద్రపోతూ ఉంది. ఇంకొంతమంది ఆర్థిక వ్యవస్థలో ఇబ్బంది పడి అందులో కూడుకుపోయి ఏం చేయలేని పరిస్థితిలో దొరికిన పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే వీడు దేశద్రోహి, వీడు హిందూ ద్రోహి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. దీనికంటే సిగ్గు తప్పినటువంటి చర్యలు ఇంకేమున్నాయి? ఇలా నేను మాట్లాడుతూ ఉన్నా, దాంట్లో కామెంట్లు పెట్టే బదులు
లుచ్చ కామెంట్లు పెట్టే బదులు కుహాన మేధావులు కుహాన హిందువులుగా మీకు చెప్తా ఉన్నా, అందరం హిందువులమే, మన హిందూ బంధువులందరూ కూడా బతుకుండాలని చెప్పేసి అంటే వాళ్ళ మీకు కానీ భారాలు పడ్డప్పుడు దానికి సరైన పరిష్కారం దొరకాలి. ఇలా సరైన ఆరోగ్యం కోసం వైద్యం కోసం వెళ్తే సరైన వైద్యం ఉండదు ప్రభుత్వ రంగంలో, సచ్చినట్టు ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. ఆడికి పోతే వాడు వేసిందే బిల్లు. ఏ ఇన్సూరెన్స్లు అని వచ్చినాయి, ఆ ఇన్సూరెన్స్లు అడ్డగోలు ఇన్సూరెన్స్లు కట్టాలి. టైం కాడికి పోయినప్పుడు అది ఏదో ఒకటి లిటికేషన్ ఉందని చెప్పేసి, ఇష్యూ ఉందని చెప్పేసి, సర్వర్ ప్రాబ్లం అని చెప్పేసి మళ్ళీ జేబు నుండి కట్టియాలి. ఏంది పరిస్థితి? యువత పరిస్థితి ఏమో అట్లా. ఉద్యోగాలు ఇయ్యరు, దొరికిన ఉద్యోగాలు చేసుకుందామని చెప్పేసి అంటే ట్రావెలింగ్లకే ఈ ఫుడ్కు హైదరాబాద్లో బతికేటువంటి పరిస్థితి ఏంది? 20,000 రెంటు. సరే ఒక చిన్ననో పెద్దనో ఏదో ఒక సింగిల్ బెడ్రూమ్ ఉందామనుకో, 12,000 నుండి 13,000 14,000 దాకా రెంటు. వంట ఖర్చులు, నూనె ఖర్చులు, పిల్లల ఖర్చులు, ట్రావెలింగ్ ఖర్చులు, ఇవన్నీ చూస్తే ఏడికి వస్తూ ఉంది. గ్యాస్ ఖర్చులు ఇవన్నీ చూస్తే ఇది వచ్చే జీతం వీడికే. కేవలం ఆ వ్యక్తి అక్కడ బ్రతకడానికి మాత్రమే ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి హైదరాబాద్లో బతికేటువంటి వ్యక్తుల పరిస్థితి అట్లా మారిపోయింది. కేవలం ఇక్కడ బ్రతకడానికి మాత్రమే. ఇంటికాడ అప్పో సొప్పో ఉంటే అది అప్పు అటే విక్తుంది, మిత్తి మీద మిత్తి అయి అది భారం అవుతుంది. ఈ అప్పు సంగతి ఆలోచించద్దు. ఈడ పని చేసుకునేటోడు ఈడ బతుకు సరిపోతుంది, ఇంటికి పోతే పని ఉండదు. సరే ఇది ఈడికి అవుతుంది, ఇంటికి పోయి ఏదైనా కూడా చేసుకుందాం ఇంటి మందం అని చెప్పేసి అనుకుంటే ఆడికి పోతే పని దొరకదు. ఇట్లాంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. దీని మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇలా ఏదో కాక్రోజ్ జనతా పార్టీ అని చెప్పేసి రాగానే దాని మీద ట్రోల్ చేస్తా ఉన్నాడు. అటు పాకిస్తాన్ వాడు, అటు ఇండియా వాడు. అరే వాడు ఎవడన్నా కానీ పాకిస్తాన్ వాడు కానీ, ఇండియా వాడు కానీ, లేదంటే అమెరికాకి కానీ, లేదంటే ఏదైనా ఐలాండ్ నుండి ఊడిపడని చంద్రగ్రహణం కానీ, సూర్యమండలం కానీ ఏదైతేంది వాడు ఏమడుగుతా ఉన్నాడు ప్రశ్నలు? ప్రభుత్వాలు ఇవి చేస్తానే ఎందుకు వేయలేవు అని అడుగుతారు. అవిటి సమాధానం చెప్పురు అంటే వాడు వీళ్ళు సైంటిస్టులాగా దాంట్లో దూరి ఆ కాక్రోచ్లకు స్ప్రే కొడుతారు సిగ్గు లేకుండా. దొరకబట్టే మన అర్రలలో దాక్కున్న కాక్రోచ్లు ఉంటాయి కదా, వీటిని దొరకట్టుకు వచ్చి స్ప్రే కొడతావు. అరే ప్రశ్నను చంపే బదులు పరిష్కారం చూపిస్తే అయిపోతుందిగా. ఇలా వీని చంపితే ఇంకోటి పుడతాడు. ఇలా కాక్రోచ్ చచ్చిపోతే బలి పుడుతుంది, బలి పుడితే ఇంకోటి పుడతాడు, బలి జనిత పడే వస్తుంది, ఇంకోటి వస్తుంది. పరిష్కారం కాదు కదా అది. ఇలా బలిని చంపుతారు, రేపు ఇంకోటి వస్తుంది, ఇంకో దాన్ని చంపుతారు. చంపుకుంటూ పోతే ప్రశ్నించేటోళ్ళు ఏదో ఒక రూపంలో బయటకు వస్తారు. కానీ ఇక్కడ కావాల్సింది పరిష్కారం వెతుకురి అని చెప్పేసి అంటే హిట్ బట్టిని తీసుకొచ్చి స్ప్రే కొడతా ఉన్నారు. ఏం లాభం? మేము చంపన్నారా కాక్రోచ్లను? వీళ్ళ బతుకులు, మీ బతుకులు మంచిగా ఉండనే కాదు, మీ కింద ఉన్నటువంటి కార్యకర్తలను అడుగురి. అరే ఇలా పెట్రోల్ పెంచిండు కదా, ఇలా నూనె ధరలు పెంచిండు కదా, నిత్యావసర వస్తువులపైన ధరలు పెరిగినాయి కదా, మీరు ఎట్లా బతుకురాబాయి, మీరు సంతోషమేనా అని చెప్పేసి అడుగురు. మనసిప్పి అడుగురు, వాళ్ళు చెప్తారు వాళ్ళ బాధలు. సంతిళ్ళు ఉన్నా ఏదో కోట్లు అయ్యే వాళ్ళు సంపాదించిందో, లేదంటే మీరు కుంభకోణాలు చేసి సంపాదించిన దాంతో మీరు విలాసాలు చేస్తారు. కానీ మీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఇంకా అధ్వాన స్థితిలో బతుకుతూ ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి పలకరియరు, వాళ్ళని ఒకసారి మాట్లాడియరు. అప్పుడు తెలుస్తుంది వాస్తవాలు ఏందని, అప్పుడు తెలుస్తుంది నిజాలు ఏందని చెప్పేసి. వాస్తవాలు ఏందో మీ అభిప్రాయాలు కావచ్చు, మీ కామెంట్లు కూడా మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. పూర్తి వీడియోని చూడండి, నిజం అనిపిస్తే షేర్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రశ్నించండి ఖచ్చితంగా. మన హక్కుల కోసం, మన అవసరాల కోసం ప్రశ్నించకపోతే, మౌనంగా ఉంటే మీ బతుకులాగమైతే, మన అందరి బతుకులాగమైతే, దేశం ఇట్లనే నాశనం అవుతుంది, మనం ఇట్లనే నాశనం అవుతాం. చూస్తున్నాం ప్లస్ తెలంగాణ.